నియోజకవర్గం ఒక్కటే, నాయకుడు ఒక్కడే, జిల్లాలు మాత్రం 3. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆ 3 జిల్లాల అధికారులను ప్రసన్నం చేసుకోవాలి. కొన్ని నియోజకవర్గాలు పరిస్థితి అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణలో 10 జిల్లాలను ఇప్పుడు 24 జిల్లాలుగా విభజిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు చెల్లాచెదురవనున్నాయి. వీటిలో 7 నియోజకవర్గాలు 3 జిల్లాల్లో కలిసిపోనున్నాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు ట్రిపుల్ రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. చొప్పదండి, హుస్నాబాద్, పాలకుర్తి, జనగాం, ఇల్లెందు, తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే 3 జిల్లాల్లో కలిసిపోనున్నాయి. ఒక నియోజకవర్గ నిధుల కోసం ఎమ్మెల్యేలు 3 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. 3 జిల్లాల్లోని సమీక్షా సమావేశాల్లోనూ పాల్గొనాలి. మరో 17 నియోజకవర్గాలు 2 జిల్లాల్లో ఉంటాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు సైతం 2 జిల్లాల్లో ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుంది. ఆసిఫాబాద్, ఖానాపూర్, మంథని, మానకొండూరు, వేములవాడ, హుజూరాబాద్, ములుగు, స్టేషన్ ఘన్పూర్, ఆందోల్, దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కొల్లాపూర్, కల్వకుర్తి, కొడంగల్, ఎల్లారెడ్డి ఇవన్నీ 2 జిల్లాల్లో కలిసిపోనున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కొంత మెదక్ జిల్లాలో, కొంత సిద్దిపేట జిల్లాలో కలవబోతోంది. మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందులాల్ నియోజకవర్గాలు పునర్విభజనతో 2 జిల్లాలకు చెదిరిపోతాయి. నియోజకవర్గాల పరిధిని పట్టించుకోకుండా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడున్న జిల్లాలో పార్టీ ఏదైనా జిల్లాను శాసించే బాసులు మాత్రం 2-3 ఉండేవారు. ఇప్పుడు వారు ఏదో ఒక జిల్లాకే పరిమితమైపోతారు. దీంతో కొత్త లీడర్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాల పెంపుతో జెడ్పీ చైర్మన్ల నుంచి జెడ్పీటీసీల వరకు అంతా పెరగనున్నారు. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారే ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున సాగనుంది.